హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో హిందువులలో చాలా మంది వాస్తుని నమ్ముతారు. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే పూజ గదిలోని ఈ వస్తువులను కింద పెట్టకుండా ఎలా పెట్టుకోవాలి, ఎలా మనము జోడించుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులు పూజ గదిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. చాలామంది రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేస్తుంటారు. అలాగే కాసేపు ధ్యానం చేసి మిగతా పనులు చేస్తుంటారు. అయితే తెలుసో తెలియకో మనం పూజ గదిలోని కొన్ని వస్తువులను నేలపైన పెడుతుంటాం. కానీ దేవీ భాగవతం ప్రకారం పూజ గదిలోని కొన్ని రకాల వస్తువులను అస్సలు కింద పెట్టకూడదని చెప్తారు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని అంటున్నారు. ఇంతకీ ఏ వస్తువులు అసలు నేలపైన పెట్టకూడదో ఇప్పుడు చూసేద్దాం. శంఖం. చాలా మంది ఇళ్లలో పూజ గదిలో శంఖం ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రియమైన శంఖం ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. అయితే కొంతమంది దేవుడి ఫోటోలు, విగ్రహాలు శుద్ధి చేసే క్రమంలో పొరపాటున శంఖం కింద పెట్టేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శంఖం కింద పెట్టకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేశామంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంటున్నారు శాస్త్రాలు. రెండవది గంట. దాదాపు ప్రతిరోజు పూజ గదిలో తప్పకుండా గంటని వాడుతాము. దేవుడికి పూజ చేసిన తర్వాత గంట మోగిస్తుంటాం. అయితే పూజ గదిని శుద్ధి చేసే క్రమంలో చాలా మంది గంటను నేలపైన పెడుతుంటారు. కానీ ఇలా నేలపైన అస్సలు పెట్టకూడదని చెప్తారు. మూడవది శివలింగం. కొన్ని ఇళ్లల్లో పూజ గదిలో శివలింగం ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో శివలింగాన్ని కూడా కింద పెట్టకూడదు. దీపారాధన కుందులు. చాలా మంది పూజ గదిలో తెలియక చేసే తప్పులలో దీపారాధన కుందులు కిందకి పెట్టడం ఒకటి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి పెట్టకూడదని శుభ్రం చేసిన తర్వాత ప్లేట్లలో పెట్టి ఉంచాలంటున్నారు. తులసి దళాలు. చాలా మంది ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ కోసం తులసి దళాలను పోస్తుంటారు. అయితే తర్వాత వీటిని కింద పెడుతుంటారు. కానీ ఇలా తులసి దళాలను కింద పెట్టడం మంచిది కాదు అనేది కూడా తెలుసుకోవాలి. పువ్వులు. చాలా మంది దేవుడి కోసం మార్కెట్లో పువ్వులు కొనుక్కొని వస్తుంటారు. ఆ పూల కవర్ని నేలపైన పెడుతుంటారు. కానీ ఇలా నేలపైన పెట్టిన పూలు పూజకి వినియోగించకూడదు. అయితే ఒక పారిజాత పుష్పాలను మాత్రం కింద పెట్టుకుని వాడవచ్చని చెప్తారు. అలాగే బంగారం. బంగారంతో చేసిన ఆభరణాలు ఏవైనా నేలపైన పెట్టకూడదు. ఇలా పెడితే ధనలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అంటారు. ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుస్తాము. అంతవరకు ధన్యవాదాలు.